సంతోష్ గైక్వాడ్. జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. ఎవరు? జన్ను ప్రశాంత్. నమస్తే సార్, నమస్తే బ్రదర్. విజ్డమ్ వాయిస్ అన్న, జై భీమ్, మీరు చాలా గ్రేట్, మంచి విశ్లేషణ అందిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, ఎందుకంటే నేను ఇవ్వడానికి కారణం నాకు సెల్ఫిష్ నాకు ఏదన్నా అది ఏ రకంగా కానీ ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంటే నేను ఇంత నిష్పక్షపాతంగా మాట్లాడలేను. అది లేకపోవడమే మంచిది. ఆ భగవంతుడు నాకు ఆ బుద్ధి ఇచ్చిండు, సంతోషం. థ్యాంక్ యూ గాడ్. ఎవరు? విజయ్ కుమార్ విశ్వకర్మ. అరే వాడు పెద్ద బ్రోతల్ గాడు. కరెక్ట్. మగ వ్యభిచారి, రసిక రాజా, ఆటగాడండి చవక అంటాడు. ఇంకా మెచ్యూరిటీ రాలే క్యాండిడేట్ కి, ఏమంటారు, ఆ ఆలోచన విధానము కొంచెం పెద్ద లెవెల్ రాలే. చిన్నారి జగన్నాథం. కరెక్ట్ మీరు చెప్పేది. థ్యాంక్ యూ బ్రదర్. రాజు గుడ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? జడి ప్రభాకర్. మోడీ పాకిస్తాన్ కరెన్సీ మొత్తం పడిపోయేటట్టు చేసిందంట. ఈ విషయంలో మోడీ గ్రేట్ అట. అది ఎట్లనో మనోడే చెప్పాలి. ఈ దొంగ నా కొడుకులు ఆ యొక్క నోట్ల రద్దు చేసినప్పుడు అందులో ఏదో ఇది ఉంది అది ఉంది. పాకిస్తాన్కి ఏం కాదురా అయ్యా, పాకిస్తాన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. వాళ్ళు గతంలో వాళ్ళు మంచిగా ఉండే ఇప్పుడు చెడ్డగా ఉన్నారు కదా. గతంలో అట్లనే ఉన్నారు, ఇప్పుడు అట్లనే ఉన్నారు. పాకిస్తాన్కి మోడీ చేసింది ఏమీ లేదు, మంచిగా చేసింది లేదు, చెడు చేసింది లేదు. ఓకే, వాళ్ళ బతుకులేదు, వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద దేశాలు వాళ్ళు సహకరిస్తున్నాయి. వాళ్ళు చిన్న దేశం, వాళ్ళతో మనం పోల్చుకుంటున్నామంటే మన దేశాన్ని పాకిస్తాన్లో చేసేదాకా వదిలిపెట్టరు అని అర్థం. పోల్చుకోండి, అమెరికాతో పోల్చుకోండి కదా, మనకంటే మంచిగా ఉన్న దేశాలు దుబాయ్ తోటి పోల్చుకోండి, సింగపూర్ తోటి పోల్చుకోండి, జపాన్ తోటి పోల్చుకోండి. మనకంటే మంచిగా ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. కానీ పాపం వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కి కష్టపడుతారు. కరప్టెడ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కి కష్టపడుతున్నారు. ప్లస్ జనాలు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళతో మనం ఎట్లా పోల్చుకుంటాం? అంటే మీ కాషాయ తాలిబాన్లు ఈ యొక్క ఏది ఆరెంజ్ తాలిబాన్లు, అక్కడ యొక్క ఏది ఆకుపచ్చ తాలిబాన్లు కలిసి ఆ దేశం నాశనం చేస్తారు. అక్కడ వాళ్ళు ఇది ఆకుపచ్చ తాలిబాన్లు మన దేశాన్ని ఈ ఆరెంజ్ తాలిబాన్ నాశనం, కాషాయ తాలిబాన్ నాశనం చేస్తారు అనేది గ్రహించాలి. వాళ్ళు జంబి కత్తులు పట్టుకుంటారు, వీళ్ళు జంబి కత్తులు పట్టుకుంటారు. వాళ్ళు చదువుకోలేదు, వీళ్ళు చదువుకోలేదు. ఇంకా ఇట్లాంటి వీళ్ళు అన్నదమ్ములు ఒకప్పుడు ఒకటే ప్రాంతంలో నుండి వాళ్ళు అటు దిక్కుపోయారు, అక్కడి నుంచి ఇటు దిక్కు వచ్చారు వీళ్ళు. కాబట్టి ఇద్దరు తాలిబాన్లే, వాళ్ళ ఆలోచన ఎవ్రీథింగ్ సేమ్, కలర్ ఒకటే, రంగు ఒకటే, తేడా అంతే. ఎవరు? రాజేందర్ రెడ్డి సింగసాని. వాడు ఎక్స్ట్రాలు ఎక్కువ బిల్డప్ కు భగవంతుడు చూస్తూ ఉంటాడా? వాడు మిగతా వాళ్ళు మీద ట్రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు తప్పకుండా బ్రదర్, దెర్ ఇస్ ఏమంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఇది ఇప్పుడు అది సర్కిల్ లాగా. ఓకే, కర్మ సిద్ధాంతం అన్న అది పాముతో తాను తిన్నట్టు సర్కిల్ అని అంటారు కదా. సో వాట్ గోస్ అరౌండ్ వాట్ కమ్స్ అరౌండ్ అంటే, నువ్వు జామ గింజ పెడితే జామ చెట్టే వస్తుంది, ఇంకో మర్రి గింజ పెడితే మర్రి చెట్టు వస్తుంది. సిమిలర్లీ నువ్వు ఏం చేస్తే దానికి ఫలితం కూడా అట్లనే వస్తుంది. ఎస్, నువ్వు ఇంతమందిని బాధ పెట్టి ఇంతమందిని ఇది చేస్తే, నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, పాములు పట్టేవాడు ఆ పాము కాటకే బలి అయిపోయినట్టు అని 2-3 ఎగ్జాంపుల్ చెప్తూ అన్వేష్ గురించి చెప్తున్నాడు ఆయన. నిజం.